హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ తెలంగాణ. వెరీ గుడ్ మార్నింగ్. పంచభూతమే నాతో పలికిస్తుంది. ఈరోజు విక్రమ్ మాట్లాడుతున్నాడు అంటే ఇది మీ అందరికీ కూడా పంచభూతాలు ప్రసాదిస్తున్నటువంటి వివరణను మాత్రమేనండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏది తెలియక కాదు, నేనేదో ప్రత్యేకంగా చెప్పాలని కాదు. ఈ స్లైడే మీతో మాట్లాడుతుంది. మన పూర్వీకులు ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి గల ఆహారపు నియమాలేంటి, ఆహారపు అలవాట్లేంటి, నేటి మన నియమాలేంటి, మన అలవాట్లేంటి. ఆహారం, గాలి, నీరు విషపూరితంగా మారిన విషయం ప్రత్యేకంగా నేనైతే చెప్పక్కర్లేదు. ముద్దలో విషం మిత్రమా అని ఎందుకు ఈ స్లైడ్ని అయితే చూపిస్తున్నాను అంటే, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా చాలా టాక్సిన్స్ని ఫ్రీ రాడికల్స్ని శరీరంలోకి పంపిస్తున్నాం కాబట్టి ముద్దలో కూడా విషం ఉంది అనేది నిజం. వావ్, చాలా బాగుంది కదా. వెల్కమ్ టు పాఠశాల. ఏ పాఠశాల? విక్టర్స్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అండి. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. బికాస్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు మీరు అన్నీ తెలుసుకుంటే మీరు కొన్ని లక్షల మందికి తెలియజేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వివరణ అంతా కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని నేర్పించాల్సిందిగా హృదయపూర్వకంగా నా ఒక మనవి. అలాగే ఈరోజు మనం కోర్ వోరాక్వి అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనే అనేక రకాల విషయాలని ఇక్కడ మనం విశ్లేషిద్దాం. వాట్ కోర్ వోరాక్వి, ఎందుకు ఈ కోర్ వోరాకి గురించి మనం అందరం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా గడపకి కూడా విక్టస్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు దీని అవసరం ఉంది. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి గల కారణం ప్రకృతి ప్రసాదించినవన్నీ అప్పుడు వాళ్ళకి దొరికేవి, ఇప్పుడు మనకు దొరకట్లేదు. మనం కలియుగ్లో లేము, కల్తీయుగ్లో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వీడియోని కొంచెం లాంగ్ ఉన్నప్పటికీ కూడా ప్రతి పదం కూడా చాలా విలువైన పదాలు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. చాలా క్లియర్గా వినండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఏముంది అంటే 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. మనందరికీ తెలుసు ఏంటి ఆ 3 రకాల ఎలిమెంట్స్ అంటే. ఈరోజు ఆ 3 రకాల ఎలిమెంట్స్ గురించి మనం ఈ ప్రోడక్ట్లో ఉన్న వాటి గురించి అయితే ఇంగ్రీడియంట్స్ గురించి కానీ అనేక రకాల విషయాలని విశ్లేషించుకుందాం. ప్రతి వివరణ కూడా వివరణాత్మకంగా ఉండబోతుంది కాబట్టి తెలుసుకునే ప్రయత్నంతో ముందుకు సాగుదాం. మొదటిసారిగా మనకి 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్ అని మనం ప్రస్తావించడం జరిగింది. ఏంటి ఆ 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే వేరు వ్యవస్థ, కాండం, అలాగే మనకి పళ్ళన్నీ కూడా పైన కనిపిస్తాయి. భూమిలో వేరు వ్యవస్థ ఉంటుంది. చాలా రకాల వేరు వ్యవస్థలో వేరులో కూడా ఔషధ గుణాలు చాలా ఉంటాయి. అలాగే రకరకాల పళ్ళు, కూరగాయలు ఇవన్నీ మనకి కనిపించేవైతే కనపడనివి వేరు. అలాగే మరొక ఎలిమెంట్ ఏంటి అంటే సముద్రంలో సూర్యకిరణాలు పడని చోట కొన్ని రకాల నాచు పదార్థాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? తాబేళ్లు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏంటంటే ఆ నాచుని తిని అవి 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాయంటే ఆ నాచులో ఏముంది అని చెప్పి సైంటిస్టులు దాన్ని డిస్కవర్ చేస్తే తెలిసింది అనేక రకాల ఔషధ గుణాలు, అలాగే వైటమిన్స్, మినరల్స్, పౌష్టిక ఆహార గుణాలు ఆ నాచులో ఉంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, అలాంటి నాచు మనందరికీ తెలిసే ఉంటుంది. దాని పేరు స్పిరులినా. అలాంటి అనేక రకాలు, ఒక స్పిరులినా కాదు, అనేక రకాల వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రోడక్ట్ మాట్లాడుతుంది అంటే దానికి కారణం R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి వెరీ ఎక్స్పీరియన్స్ సైంటిస్టులు అందరూ కూడా నా వరకు ఋషి పుంగవులు. ఎస్, ఒకప్పుడు ఆస్థానాల్లో, రాజుల ఆస్థానాలలో ఋషి మునులు ఉండేవాళ్ళు. ఈరోజు విక్టర్స్ లైఫ్ సైన్స్ కంపెనీ దగ్గర అలాంటి ఋషి మణులు నేటి ఆధునిక కాలంలో సైంటిస్టులుగా మన ముందున్నారు. మనం ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో తెలుసుకుంటే ప్రోడక్ట్ అవసరం మనకుందా, మన ఇరుగు పొరుగుకుందా, లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 8+ బిలియన్ పీపుల్కి ఉందా అంటే మీరే చెప్తారు 8+ బిలియన్ పీపుల్కి ఉంది అని. ఎందుకంటే మనం గాలిని కలుషితం చేశాం, నీటిని కలుషితం చేశాం. అలాగే ఆహారం అనేది, ఇంకా ఆహారం అంటారా, కర్రీ పాయింట్లు, కల్తీ పాయింట్లు. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా ఏ రకంగానూ మనం ఆరోగ్యంగా లేము. కాబట్టి
వెల్నెస్ అనేది ఎంత బిగ్ వర్డో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ గణాంకాలను చూస్తే ఖచ్చితంగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే హౌరా అనిపించక తప్పదు. గ్లోబల్ వెల్నెస్ ఎకనామీ మానిటర్ జనవరి 2016 గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 3.7 ట్రిలియన్ గ్లోబల్ వెల్నెస్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ను అయితే ఇక్కడ సూచిస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, 2 సంవత్సరాల క్రితం భారతదేశం ఎంటైర్ జీడిపి 3.7 ట్రిలియన్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న 145 కోట్ల మందిలో చిన్నపిల్లలు, మహిళలు తప్ప పనిచేసే వాళ్ళందరూ, మహిళల్లో కూడా పనిచేసే వాళ్ళని కలుపుకుంటే అంబానీ, అదానీ, టాటా, మీరు, నేను అందరం కలిసి పనిచేస్తే ఒక సంవత్సరానికి ఇక్కడ జనరేట్ అవుతున్నటువంటి ఆర్థిక లావాదేవీని మనం జీడిపి అంటాం. అది మన భారతదేశానికి బిలో 4 ట్రిలియన్. గ్లోబల్ వెల్నెస్ ఇండస్ట్రీకి సంబంధించింది 3.7 ట్రిలియన్ అంట. అది గణాంకాల ప్రకారం అలా పెరుగుతూ 4.2 ట్రిలియన్లకి చేరుకుంది అతి తక్కువ కాలంలో. ప్రజెంట్ మన జీడిపి 4 ట్రిలియన్స్. సో ఈ వెల్నెస్ ఇండస్ట్రీ ఎంత పెద్దది అనేది ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా థౌజండ్స్ ఆఫ్ బిలియన్స్ ఇండస్ట్రీ అండి. పర్సనల్ కేర్, ఫిజికల్ హెల్త్, ఈటింగ్ అండ్ వాట్ ఎవర్, ఓవరాల్ 5.6 ట్రిలియన్ ఇన్ 2022. సో అర్థమవుతుందా ఈ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో రైట్ టైం, రైట్ స్టెప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆదాయం గురించి, ఆరోగ్యం గురించి ఎలాంటి సమస్య లేదు అనేది నేను సవినయంగా వివరిస్తున్నాను. ఈ యొక్క 5.6 ట్రిలియన్ జీడిపి ఎక్కడ ఉంది అంటే నాకు తెలిసి జపాన్ జీడిపి అండి. అది ఒక జపాన్ ఆర్థికంగా చాలా బలమైనటువంటి ఆ కంట్రీ జీడిపి. ఈరోజు ఈ వెల్నెస్ ఇండస్ట్రీ గ్లోబల్ జీడిపి ఇది భవిష్యత్తులో 2027 నాటికి, మనం 2024లో ఉన్నాం, 2020 నాటికి దీని గ్రోత్ అనేది అమాంతం పెరుగుతూ 8.6%తో, అంటే భారతదేశం ఎలా అయితే గ్రోత్తో వెళుతుందో, ఎదుగుతున్న దేశం ఎలా అయితే వెళుతుందో ఈ యొక్క జీడిపి గ్రోత్ వెళుతుంది. బికాస్ ఎందుకంటే మరో దరిద్రం ఏంటంటే భారతదేశం జీడిపి పరంగానే కాకుండా, కన్స్ట్రక్షన్ పరంగానే కాకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే కాకుండా రోగాల పరంగా బాగా వెళుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు 4 ఏళ్ల బిడ్డకి రోగం, 5 ఏళ్ల బిడ్డకి రోగం, చిన్నపిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, తొందరగా హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. కారణం జీడిపితో పాటు రోగాలు పెరుగుతున్నాయి. దీని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి. మిత్రులారా, ప్రతి స్లైడు మీతో మాట్లాడుతుంది, ప్రకృతి మీతో మాట్లాడిస్తుంది. ఈరోజు ఆహారం మనకి మెడిసిన్ అవుతుందా, మెడిసిన్ ఆహారం అవుతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి. మన పూర్వీకులు, మనం ఏమి వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళక్కర్లేదు. ఈజిప్షియన్ కాలానికి, లేదు అంటే ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 40 సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, రేపు మన బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ తర్వాత వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి అంటే చాలా భయంకరమైనటువంటి ఈ నిజాలని గుర్తు చేసుకుంటుంటేనే భయం నాకే కాదు మీకు కూడా కలగక మానదు. బికాజ్ ఎందుకంటే నిజాన్ని ఇక్కడ మనమంతా కూడా చర్చించుకుంటున్నాం. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారం మనకి మెడిసిన్లా పనిచేయట్లేదు, మెడిసినే మనకు ఆహారంగా మారిపోయింది. మనం ప్రతిదీ కూడా పెస్టిసైడ్స్, కలుషితమైనటువంటి ఆహారపు అలవాట్లు, కలుషితమైనటువంటి ఆహారాలు మనం తీసుకుంటున్నాం అనేది వాస్తవం. లివింగ్ లాంగ్, డయింగ్ షార్ట్. పూర్వీకులు చాలా ఎక్కువ రోజులు బ్రతికేవాళ్ళండి. డజను సంతానం కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు 100 ఏళ్ళైనా సూదిలో దారం పెట్టేవాళ్ళు. ఒకసారి మన పూర్వీకుల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి జై 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 కొట్టాల్సిందే. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ రోజులు బ్రతికేవాళ్ళు. చనిపోయే ముందు మాత్రమే వాళ్ళు కొన్ని రుగ్మతలతో బాధపడేవాళ్ళు. ఆ రోజుల్లో హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చిందా, థైరాయిడ్ ఎవరికైనా ఉందా, పీసీఓడి ఉందా, లేకపోతే షుగర్ ఉందా, బీపీ ఉందా, నిత్యం కళకళలాడుతూ గంపెడు మంది సంతానంతో ఉండేవాళ్ళు. మరి ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించగలుగుతున్నారా? ఎందుకు లివింగ్ లాంగ్, డయింగ్ షార్ట్ అనే పదాన్ని ఈ స్లైడ్ చెప్తుందంటే కాలం మారుతుంది, కాలక్రమేణా అన్ని మార్పులు చెందాయి. ఈరోజు ప్రకృతికి మనం ఏమైతే మార్పులు చేశామో ప్రకృతి సహజ సిద్ధంగా ఆ మార్పుల్ని మనిషికి అంటగట్టింది.
అది వాస్తవం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మన భావితరాలకి ప్రశ్నార్థకంగా మానవుడి మనుగడ ఉంటుందనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. 100%. నేను చెప్పేదంతా కూడా మాటలు కాదండి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఆ రోజుల్లో కీళ్ళ నొప్పులు ఉన్నాయా, గుండె జబ్బులు ఉన్నాయా చెప్పండి, ఎవరికి ఉన్నాయి? నేటికి కూడా చాలా హుందాగా నడిచి వెళుతూ ఉంటారు వాళ్ళు. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు అంటే అరుగుల మీద కూర్చొని క్లియర్గా చూసేవాళ్ళు. 80-90 ఏళ్ళైనా ఎవరింటికి ఎవరు వస్తున్నారో వృద్ధులే ఆ రోజుల్లో సీసీ కెమెరాల్లా ఉండేవాళ్ళు మిత్రులారా. అవునా కాదా? బయట అరుగు మీద కూర్చొని చాలా క్లియర్గా చూసేవాళ్ళు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనలో మార్పు ప్రకృతి చేయలేదు, ప్రకృతిలో మార్పే మనం చేశాం. అందుకే మనం ఈరోజు బాధలు పడుతున్నాం అనేది వాస్తవం. మీకు హిమాలయాల వెనకాల హంజా నదీ పరివాహక ప్రాంతాల్లో నేటికి కూడా 120 నుంచి 140 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. వాళ్ళు 60 ఏళ్ళకి కూడా కన్సీవ్ అవుతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మంచి నీరు, గాలి, ఆహారం వాళ్ళకి దొరకడం వల్ల 60 ఏళ్ళకి కూడా వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్ స్పాన్ 100 సంవత్సరాలు ప్లస్సే. దాని పేరు హంజా రివర్ పరివాహిక ప్రాంతం. అది మీకు హిమాలయాల వెనకాల ఉంటుంది. కావాలంటే హంజా రివర్ అని కొట్టి చూడండి, ఓకేనా? అండ్ ఈ స్లైడ్ని చూస్తే లివింగ్ షార్ట్ అండ్ డయింగ్ లాంగ్. చాలామంది చిన్న వయసులోనే చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతున్నారు అంటే కారణం వాళ్ళు టాబ్లెట్లు వాడుతూ జీవితం అంతా కూడా జీవత్సవాళ్ళలాగా ఉంటున్నారు అనేది వాస్తవం. ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో భగవంతుడి దయ వల్ల ఇలాంటి పరిస్థితికి ఎవరికి రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. టాబ్లెట్లు వాడుతూనే ఉంటారు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. అదేదో తల్లిదండ్రులు వాళ్ళకి వారసత్వంగా ఇచ్చిన ఆస్తుల్లాగా నాకు మొదటి నుంచే ఉందండి, నాకు జీన్స్లో లోపం ఉందండి. ఏం లేదండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మనకు తెలియట్లేదండి. అది మీరు ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు డయాబెటిక్ వచ్చిందా? ఇట్స్ కాల్డ్ డిసార్డర్, నాట్ ఏ డిసీజ్. మీకు బీపీ ఉందా? మీరు మార్చుకోవచ్చు, మీ షుగర్ని మార్చుకోవచ్చు, మీ థైరాయిడ్ని మార్చుకోవచ్చు. మీలో ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా మీ శరీరం అనే 100 రకాల వైద్యులు మీ శరీరంలో ఉన్నారు. ఈరోజు కిడ్నీకి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు. కానీ మీ శరీరంలో రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి అనే మెడిసిన్స్ని తయారు చేసే డాక్టర్ ఉన్నాడు. అలాగే వాటిని రిపేర్ చేసే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. వాటే రిపేర్ చేసుకునే ఒక జనరల్ ఫిజిషియన్ ఉన్నాడు, ఒక సర్జన్ ఉన్నాడు. కాబట్టి శరీర తత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఈ సైడ్లో చాలా క్లియర్గా చెప్తుందండి, శరీరానికి టాక్సిన్స్ని పంపించడం అంటే, టాక్సిన్స్ అంటే ఫ్రీ రాడికల్. ఈరోజు ఎందుకు క్యాన్సర్ వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎందుకు చనిపోతున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా చెప్తుంది. మీరు ముక్కుకి మాస్క్ పెట్టుకోకుండా పురుగుల మందులే చల్లలేకపోతున్నారు. అలా పురుగుల మందులు స్ప్రే చేస్తూ అనేక మంది చనిపోతున్నారు. మరి అలాంటి పురుగు మందులు ఆహారం మీద కొడితే ఆ ఆహారం మనం తింటే మనం ఎలాగండి బ్రతుకుతామా? ఈరోజు అవన్నీ కూడా స్లో పాయిజన్గా ఈరోజు మన డిసార్డర్స్కి, మన ఆర్గాన్ ఫెయిల్యూర్కి కారణమవుతున్నాయి. అది చాలదన్నట్టు థింక్ బిఫోర్ యూ డ్రింక్ బిఫోర్. ఒక్కసారి ఆలోచించండి, మీరు త్రాగడానికంటే ముందు. ఈరోజు మనం ఆల్కలైన్ బేస్ ఉన్నటువంటి వాటర్ని తీసుకోవాలి, పానీయాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లేదు అంటే చెరుకు రసం పూర్వీకులు తాగారు. మనమేం తాగుతున్నాం? థమ్సప్లు, పెప్సీలు, ఇంకా కొందరైతే అడుగు ముందుకేసి ఆల్కహాల్స్. దీనివల్ల ఏమవుతున్నాయి? నేను ఆల్కహాల్ తాగే వాళ్ళని తప్పుపట్టట్లేదు, బట్ దేనికైనా ఒక లిమిట్ ఉందండి. దేనికైనా ఒక లిమిట్ అనేది మనకు ఉండాలి. ఈరోజు గడపన పెప్సీలు ఒక ఆతిథ్యపు డ్రింక్ అయిపోయింది. ఇంటికి పిలిస్తే ముందు ఇచ్చేదేంటి? పెప్సీ. ఆ పెప్సీలు కంటిన్యూగా 365 రోజులు తీసుకుంటే ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే రోజు పిలిచి పెప్సీ ఇస్తే ఆటోమేటిక్గా మీ శత్రువుని మీరు చంపేయచ్చు. అంత పవర్ఫుల్ ఒక డ్రింక్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఆతిథ్యం పేరు మీద అందరికి ఇస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, రేడియేషన్, ఇలా అనేక రకాలుగా మనం బాధపడుతున్నాం. ఈ స్లైడ్ గమనించినట్లయితే ఒకప్పుడు బావుల్లో పూడిక తీసేవాళ్ళు, తర్వాత చెరువుల్లో పూడికలు తీశారు. ఇప్పుడు ఏకంగా నదుల్లో, సముద్రాల్లో కూడా క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం యావత్ ప్రపంచానికి ఉంది. మానవుడు ప్రాణకోటికి చేస్తున్నాడు అన్యాయం, జీవకోటికి చేస్తున్నాడు అన్యాయం. అలాగే జీవకోటి, ప్రాణకోటి అంటే ప్రకృతికి చేస్తున్నాడు అన్యాయం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ స్లైడ్ని చూస్తే మనసు నాకు ఎంతో తరుక్కుపోతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు,
త్వరగానే మళ్ళీ మెనోపాజ్కి వెళ్ళిపోతున్నారు. ఇది అందరూ అనుకుంటున్నట్టు సర్వసాధారణమైనటువంటి సమస్య కాదు. ఎవరైతే తల్లిదండ్రులు ఈ వీడియో వింటున్నారో ఈ స్లైడ్ వచ్చినప్పుడు నేను చాలా ఎమోషన్ అవుతున్నాను. ఎందుకంటే 6, 7, 8 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుసండి? వాళ్ళకి పీరియడ్స్ అంటే ఏం తెలుసండి? స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన బిడ్డలకి ఈ సమస్యలకి కారణం వాళ్ళ అలవాట్లు, మనం చేస్తున్నటువంటి తప్పులు. ఈరోజు కూడా మీరు కళ్ళు తెరవకపోతే మీ బిడ్డకి ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, కోర్ వొరాక్ వీలో ఉండే 34 ఇంగ్రీడియంట్స్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కట్టడి చేసి మీ బిడ్డల్లో మానసిక, శారీరక ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో కనీసం ఈ స్లైడ్ వరకు మొత్తం అందరికీ కూడా చేరేలా చేయండి. గడప గడపకి విక్టర్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదండి. ప్రకృతి ఎంత పవిత్రమైందో ఆడజన్మ అంత పవిత్రమైంది. అందులోనూ ఆడపిల్లలు చాలా సున్నితమైన వాళ్ళు. వాళ్ళ సమస్య చాలా జటిలంగా మారింది. డియర్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఇండియా అండ్ వరల్డ్, ప్రతి ఒక్కరు దీని మీద ఫోకస్ చేయండి దయచేసి. ఎందుకంటే కోర్ వొరాక్ వీలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఆ సమస్యకి సొల్యూషన్. ఈరోజు ఈ వీడియోలో ప్రకృతి మాట్లాడుతుంది మీతో, విక్రమ్ కాదు. ప్రకృతి మీతో చూపిస్తుంది ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ప్రతిదీ ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి మీతో మాట్లాడుతుంది. ఈ స్లైడ్ని చూస్తే మధ్యలో మీకు అన్ని రకాల సమస్యలకి కారణం ఫ్రీ రాడికల్స్. ఏంటి? మనం అన్ని రకాల సమస్యలతో ఈ ఫ్రీ రాడికల్స్ని శరీరంలోకి పంపిస్తున్నామండి. ఎయిర్ కండిషన్, ఎలక్ట్రానిక్ డివైస్, ఫుడ్ హ్యాబిట్, స్ట్రెస్, పొల్యూషన్, అలాగే ఏజింగ్, వయసు అయిపోవడం, మనం కాఫీలు, టీలు తీసుకోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, మేకప్ లాంటి అనేక రకాల క్రీమ్స్ యూజ్ చేయడం, తర్వాత యూవి, మన ఓజోన్ పొర డ్యామేజ్ అయిపోయింది. డైరెక్ట్గా సన్లైట్స్ వల్ల కూడా మన శరీరం పైన కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్, ఇలాంటి అనేక రకాల కారణాల చేత మనిషి పీడితుడుగా మారిపోయాడు. ఈరోజు నేనేం అవి తీసుకోవట్లేదే అనడానికి ఏం లేదండి, అందరూ పీడితులే. ఇక్కడ చూస్తే ఫ్రీ రాడికల్స్ ఎందుకు ఫ్రీ రాడికల్స్ అనేది ఈరోజు మొత్తం ఈ వీడియోలో ఒక ప్రప్రథమ ముద్దాయిగా ఉంది. అంటే మొత్తం యావత్ ప్రాణకోటిని హరించేసేది ఈ ఫ్రీ రాడికల్లే. మీకు ఈరోజు డయాబెటిక్ వచ్చిందా, మీ ప్యాంక్రియాస్లో ఈ ఫ్రీ రాడికల్లే. మీకు థైరాయిడ్ వచ్చిందా, మీ థైరాయిడ్ గ్రంథిలో ఈ ఫ్రీ రాడికల్లే. మీ నర్వస్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ సరిగా పనిచేయట్లేదా, మీ రక్త వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం ఈ ఫ్రీ రాడికల్లే. మీకు యూరినల్ ట్రాక్ పనిచేయట్లేదా, మీకు గుండె పనిచేయట్లేదా, మీకు కిడ్నీ పనిచేయట్లేదా, న్యూరానా, నెఫ్రానా, ఎక్కడ ఏదైనా కారణం ఫ్రీ రాడికలేనండి. ఈ ఫ్రీ రాడికల్ అనేది అంత డేంజర్గా పనిచేస్తుంది. ఎందుకు ఫ్రీ రాడికల్ ఈ రోజు ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలపైన అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది? 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకుల మీద ఎందుకు పని చేయలేదంటే అప్పటికీ ఫ్రీ రాడికల్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎక్కువగా నేచర్ని నమ్ముకున్నారు. వాళ్ళ నేచర్ కరెక్ట్గా ఉంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కళంగా దొరికేది. చెరువులో నీళ్లు తాగేవాళ్ళు, బావిలో నీళ్లు తాగేవాళ్ళు, కొలనులో తాగేవాళ్ళు, గోతితో తాగేవాళ్ళు. ఆ నీటిలో వాళ్ళకి కావలసినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దొరికేవి, ఆల్కలైన్స్ దొరికేవి. 3 ఎలిమెంట్స్ వాటర్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే 3 ఎలిమెంట్స్ గురించి చెప్పామో వాటర్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, ఆల్కలైన్, అలాగే మినరల్స్. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకి పుష్కళంగా అవి లభించాయి. నేటి ప్రజలకి కేవలం క్లీన్ వాటర్ మాత్రమే తాగుతున్నారండి. క్లీన్ వాటర్ అంటే మనకి వాటర్ని క్లీన్ చేసి ఇస్తున్నారు, 20 రూపాయల క్యాన్లతో తాగుతున్నారు కదా. ఆ వాటర్ వల్ల దాహానికే కానీ అది దేహానికి పనికిరాని నీరు తాగుతున్నారు. కాబట్టి మీ శరీరానికి నిత్యం మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికేవి, చెట్టు నుండి కోసుకొని తినేవాళ్ళం, ఈరోజు కొనుక్కొని తింటున్నాం. అలాగే మనం స్టోర్ చేసుకుని తింటున్నాం. ఎక్కడో అమెరికాలో పండిన పండు ఇండియాకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? మీరు ఫ్రెష్ అంటున్నారు, అది నాట్ ఏ ఫ్రెష్. మిత్రులారా, ఇక్కడ ఈ స్లైడ్ని చూస్తే ఫ్రీ రాడికల్ అనేది ఎంత డేంజర్ అంటే పైన ఇమేజ్కి కింద ఇమేజ్కి మీకు చాలా క్లియర్గా నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక యాపిల్ ఫ్రీ రాడికల్ ఎంటర్ అవ్వకపోతే ఎలా ఉంటుందో, ఫ్రీ రాడికల్ ఎంటర్ అయిన తర్వాత ఎలా మారుతుందో, ఫ్రీ రాడికల్ మొత్తం పెరిగిన తర్వాత ఎలా తాను కిల్ చేసుకుంటుందో ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నాం. అందుకనే ఒకప్పుడు 100 సంవత్సరాలు బాగున్నారు,
ఈరోజు 20 ఏళ్లకే హరి అంటున్నారు. కారణం శరీరంలో టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరిగాయనేది వాస్తవం. మీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉందనేది వాస్తవం. మీకు ఇదంతా తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నారు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు నమ్మకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఎందుకు హంజారి వారి దగ్గర ఇప్పటికీ కూడా 60 ఏళ్లకి కన్సీవ్ అవుతున్నారు, 100 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారు అంటే దానికి కారణం కంప్లీట్గా అక్కడ వాళ్ళు తాగుతున్నటువంటి వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతున్నాయి. ప్రకృతి ప్రసాదిస్తున్నటువంటి పర్యావరణం అక్కడ బాగుంది కాబట్టే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కావాలంటే చెక్ చేయండి, వెళ్ళి చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ మన పూర్వీకులకి మనకి ఏం దొరకలేదు అంటే యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్, హెల్దీ సెల్. ఇక్కడ మనం చూసినట్లయితే హెల్దీ సెల్ అనేది ఈ చివర ఉన్నది, మీరు ఫ్రీ రాడికల్ అనేది మధ్యలో ఉన్నది, యాంటీ ఆక్సిడెంట్ అనేది మనం శరీరానికి అందించాల్సింది మనం ఆహారం రూపంలో, వాటర్ రూపంలో, లెమన్ టీ రూపంలో, గ్రీన్ టీ రూపంలో, వాట్ ఎవర్ రకరకాలుగా మనం యాంటీ ఆక్సిడెంట్ని ఇస్తే ఆ ఫ్రీ రాడికల్కి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చి దాన్ని మంచి హెల్దీ సెల్గా చేస్తుంది. లేదు అంటే హెల్దీ సెల్ నుంచి అది దొంగతనం చేసి సో మెనీ ఫ్రీ రాడికల్స్ని తయారు చేస్తుంది. మళ్ళీ ఒక చెయ్యి లేని వాడు ఏం చేస్తున్నాడు, ఇంకో కాలు ఉన్నోడో చెయ్యి ఉన్నోడో లేకుంటే కుంటోడు కలిసి మొత్తం వ్యవస్థని పాడు చేసినట్టు శరీరంలో ఉన్న ట్రిలియన్ లక్షల కోట్ల సెల్స్లో ఈరోజు ఫ్రీ రాడికల్స్ దాడి పెరగడం వల్ల మన ఆర్గాన్ వ్యవస్థలో డిఆర్ఏపీఎన్ తెలంగాణ డిసార్డర్స్ పెరిగిపోయాయి. అంటే రుగ్మతులు పెరిగిపోయాయి, వ్యాధులు పెరగలేదు. వ్యాధికి సంబంధించిన కారణాలు తెలియక మనం ఆ కారకాలు పెరిగిపోతున్నాయి. ఫ్రీ రాడికల్స్ విపరీతంగా బాడీలో పెరుగుతుంది. ఇది చాలా పెద్ద సమస్య, యావత్ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి సమస్య. ఈరోజు మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. మీరు కూల్ డ్రింక్స్ తాగితే ఫ్రీ రాడికల్స్ వస్తాయి. మీరు బయట జంక్ ఫుడ్ ఇస్తే పిల్లల్లో ఫ్రీ రాడికల్ పెరుగుతుంది. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రీ రాడికల్ పెరుగుతుంది. మరొక బాధాకరమైన విషయం ఏంటి అంటే మనం గాలిలో తీసుకున్నటువంటి ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఓకే, మరి గాలి వల్ల కూడా ఇలా జరిగితే ఎలా గురువు గారు అంటే అందుకే మనందరికీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి కొన్ని మనం ఆహారపు నియమాలలో పాటించాల్సిన అవసరం ఉంది. అది అందరికీ అవకాశం లేదు కాబట్టి ఈరోజు విక్టస్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఒక అమృతాన్ని అమ్ముల పొదిలో తీసుకొని అందిస్తుంది యావత్ ప్రపంచానికి. దాని పేరే కోర్ వరాక్వి. మిత్రులారా, కోర్ వరాక్వి గురించి ఎందుకు నేను చెప్తున్నాను అంటే గడప గడపకి విక్టస్ వెళ్ళాలి, గడప గడపలో విక్టస్ తాగాలి, గడప గడప వాళ్ళు తాగించాలి. ఈరోజు మనల్ని మనం మానవులుగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వివరణ మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, మీతో మాట్లాడేది నేను కాదు, ప్రకృతి. ఈరోజు ప్రకృతి ప్రసాదించినటువంటి 34 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి కోర్ వరాక్వి ఎవరికి కావాలి, ఎందుకు కావాలో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్ అనేది మీ శరీరంలో ఉన్న లివర్ని డ్యామేజ్ చేయొచ్చు, లంగ్స్ని డ్యామేజ్ చేయొచ్చు, కంటిని డ్యామేజ్ చేయొచ్చు, ఆర్గాన్ వ్యవస్థలో దేన్నైనా డ్యామేజ్ చేయొచ్చు అండి. ఒకప్పుడు 100 సంవత్సరాలకు కూడా కళ్ళు కనిపించేవి. సో ఫ్రీ రాడికల్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మీ కనుగుడ్లు డ్యామేజ్ అవుతాయి, మీ రెటీనా డ్యామేజ్ అవుతుంది, మీ వినికిడి సమస్య వస్తుంది. ఎస్, మీరు శ్వాస తీసుకోవడంలో సమస్య, గట్టిగా ఎందుకు లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కలేకపోతున్నారు, మీ లంగ్ సిస్టంలో ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్య వ్యవస్థలో ఈ ఫ్రీ రాడికల్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు అర్థమవుతుందా? మీరు కళ్ళు మూసుకొని గనక ఒక్కసారి మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ని తలుచుకుంటే ఎక్కడెక్కడ ఫ్రీ రాడికల్స్ ఉంటున్నాయి అంటే ఈ కోట్ల సెల్స్లో మోర్ దెన్ పర్సెంట్ నేనైతే చెప్పలేనండి నా నోటితో చెప్పలేను. ఎవరైతే పెద్ద గుట్ట లాంటి పొట్ట వేసుకున్నారో, ఎవరైతే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారో ఒక్కసారి మీరందరూ మీకోసం మీరు ఆలోచించండి, నా కోసం మీరు ఆలోచించొద్దు. నాకు థైరాయిడ్ ఉందండి, నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, నాకు క్యాన్సర్ కూడా ఉందండి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి. మీ శరీరంలో ఏ రకంగా ఈ యొక్క ఫ్రీ రాడికల్ దాడి చేస్తుందో. సో ఇప్పటికైనా మీరు ప్రొటెక్ట్ చేయకపోతే లైవ్ లాంగ్ డై షార్ట్ అండి. బట్ మనము ఆ స్లైడ్స్ అన్ని మీతో మాట్లాడుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకుంటే కలర్ఫుల్ ఫుడ్ మనకి అవసరం. మనకి రంగురంగుల ఫ్రూట్స్, రంగురంగుల వెజిటేబుల్స్, రంగురంగుల ఆకుకూరలు మన ఆహారానికి అవసరం. ఒకప్పుడు అలాగే తినేవాళ్ళం. ఆకుపచ్చని కూరలు, చాలా కలర్ఫుల్ ఫ్రూట్స్, చాలా మంచి ఏదైనా కానివ్వండి ఆహార నియమంలో ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఒకళ్ళు వెజ్ తింటారు. రంగురంగుల
ఆహారపు అలవాట్లు మన ఇంట్లో ఉండేవి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ మన పూర్వీకులకు వచ్చేవి. ఈరోజు మనకెందుకు రావట్లేదు? ద్రాక్ష గుత్తు పైన ఎంత పెస్టిసైడ్స్ ఉందండి, యాపిల్ మీద కోటింగ్ అండి. ప్రతిదీ కూడా నిల్వ చేయడం కోసం ఈ కార్పొరేట్ ఆడుతున్నటువంటి నాటకంలో యావత్ ప్రపంచం బలైపోతుందనే విషయాన్ని నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఈరోజు మనం అంతా రంగురంగుల ఆహారం తింటున్నాం. ఒకప్పుడు రంగురంగుల ఆహారాన్ని తినేవాళ్ళు, ఇప్పుడు మనం రంగులేసిన ఆహారాన్ని తింటున్నాం. మీరు స్వీట్ షాప్కి వెళ్ళండి, కొన్ని వందల రకాల స్వీట్స్ కనిపిస్తాయి. మన పూర్వం మనకేముండేది? అరిసెలు, కొబ్బరి ఉండలు, నువ్వులుండలు, పప్పుండలు. మన బిడ్డలు ఆరోగ్యంగా ఆ రోజుల్లో ఉన్నారు. మరి ఈ రోజుల్లో మనమేమిస్తున్నాం? మనకెందుకు కోర్వరాక్వి కావాలి అంటే, కోర్వరాక్విలో ఉండే ఇంగ్రీడియంట్స్ దాని గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా కోర్వరాక్వి అనేది ఇంత పవర్ఫుల్లా? విక్రమ్ బాబు అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాడా? ఇది గడప గడపకి కావాలి కదా, ముందు నాకు కావాలి కదా, ముందు నేను తాగాలి కదా, నేను నా ఫ్యామిలీకి తాగిచ్చాలి కదా అనే ఆలోచన మీకు రాకపోతే అప్పుడు అది మీలో లోపం అవుతుందే కానీ కోర్వరాక్విదో ఈరోజు నాదో కానే కాదు. మిత్రులారా ఆలోచించండి. మీకు తిప్పతీగ అనే పేరు విన్నారా? తిప్పతీగ, అమృతబాళి, గిలాయ్, ఇలాంటి అనేక రకాల పేర్లు మనం విన్నాం కదా. ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఉన్నటువంటి 34 రకాల ఇంగ్రీడియంట్స్ మామూలుగా పనిచేయవండి. ప్రోడక్ట్ మాట్లాడుతుంది యావత్ ప్రపంచంలో. మీరు ఈరోజు కంపెనీ రీసెంట్గా స్టార్ట్ అయినా ఇక్కడ ఎవరైతే వెరీ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు నా దృష్టిలో మాత్రం ఋషిమణులు. ఈ కంపెనీ ఎంతోమందికి ప్రాణదానాన్ని చేస్తుంది. ప్రకృతి ప్రసాదించినటువంటి మన పాత రాజుల కాలంలో ఋషులు ఉండేవాళ్ళు, ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు మనకు అందిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ పెంచుకోండి. సీబక్తాన్, ఎసైబెర్రీ, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, రెడ్ బెర్రీ, అబ్బా అవన్నీ సాధారణంగా తినడానికి కూడా మన వల్ల అవ్వండి. అలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక రకాల పళ్ళని, వేర్లని, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి సైన్స్ని కలగలిపి మన దగ్గరికి, మన గడప గడపకి విక్టర్స్ అందిస్తుంది. అంటే దాని గురించి తెలుసుకోవాలా వద్దా, వాడాలా వద్దా అనేది తుది నిర్ణయం ఎవరిదండి? మీదే కదా. ఈరోజు ప్రతి గడప కథ అవసరం. ఎందుకు అవసరం అంటే మీకున్న బీపీని తగ్గిస్తుంది, మీకున్న షుగర్ని తగ్గిస్తుంది, మీకున్నటువంటి అనేక రుగ్మతులు, డిసార్డర్స్ నుంచి మిమ్మల్ని క్యూర్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ అండి. 34 రకాల ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటి మీద నేను మరో మంచి వీడియో చేస్తాను. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఎలా పనిచేస్తుంది. అశ్వగంధ, సీబక్తాన్, ఎసైబెర్రీ, తిప్పతీగ, క్రాన్బెర్రీ, రెడ్ బెర్రీ, బ్లూబెర్రీ, తర్వాత మీకు కర్క్యూమిన్, స్పిరులినా. వావ్ 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 వావ్, ఓ మై గాడ్, వావ్, నిజంగా అన్ని రకాలు ఉన్నాయి. ఏంటి వీడియోలో వీడు ఇంత ఎగ్జైట్ అవుతున్నాడా? విక్రమ్ ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాడో వాడితే తెలుస్తుంది, వాడిస్తే తెలుస్తుంది. ఈరోజు మీ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? ఇలాంటి ప్రకృతి సిద్ధంగా మనకు దొరుకుతున్నటువంటి ఆహార నియమాలని అలవాటు చేసుకోవాలి. లేదు అంటే మనమందరం హంజా రివర్, ఏదైతే హిమాలయ పరివాహిక ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోతే మనం బ్రతకగలమా? అది చాలా మంచి ప్రదేశం. మన శరీరాలు ఇక్కడ అలవాటు పడ్డాయి. ఇప్పుడు మనం షిఫ్ట్ అయిపోతే అక్కడ మన శరీరాలు అలవాటు పడవు. మన శరీరాలు అలవాటు పడాలంటే చాలా అలవాట్లకి మనం అలవాటు పడాలి. సో ప్రతి విషయాన్ని కూడా నేను ఎందుకు ఇంత వివరంగా విశ్లేషించి మీకు వివరంగా చెప్తున్నానంటే ఇక్కడ నేను మాట్లాడట్లేదు మిత్రులారా, ప్రకృతి మీతో చెప్పమంది నేను చెప్తున్నానంతే. ఇక్కడ గాలి, నీరు, ప్రకృతి అన్ని రిలీజియస్కి ఒకటే, మీకైనా ఒకటే, నాకైనా ఒకటే. సో మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దీన్ని ఎలా పాజిటివ్గా తీసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు ఫ్రీ రాడికల్ ఉంటే మీకు గుండె జబ్బులు ఎందుకు రావండి? ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు. ఎందుకు కోర్ వరాక్వి ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే మీరు ఏదైనా తీసుకోండి, మీ న్యూరాన్ వ్యవస్థ వాట్ ఎవర్. ఈరోజు మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అంటే మళ్ళీ చెప్తున్నాడు, 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో ఉన్నటువంటి, అక్కడ మీరు ఇమేజ్లో చూస్తే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ వెళ్ళి మీ ఫ్రీ రాడికల్స్ని మ్యాచ్ చేసి ఒక హెల్దీ సెల్ని క్రియేట్ చేసి కోటాను కోట్ల కణాలని హెల్దీగా ఉంచుతుంది. మీకు ఇంకొక విషయం తెలుసా? మీరు ఎంతమందికి మైటోకాండ్రియా గురించి ఐడియా ఉంది? మన శరీరంలో ఉండే అతిపెద్ద ఆర్గాన్ స్కిన్ అయితే
ఈ స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అన్ని ఆర్గాన్స్ని, కోటాను కోట్ల సెల్స్లో మైటోకాండ్రియా అనే ఒక పవర్ హౌస్ ఉంది, ఒక వేర్ హౌస్ ఉంది. ఆ మైటోకాండ్రియా ఎప్పుడైతే రిపేర్ అవుతుందో ఆ మైటోకాండ్రియాలోనే మన డిఎన్ఏ జాగ్రత్తగా దాయబడి ఉంది. ఈరోజు అవన్నీ వాటిని అవి రిపేర్ చేసుకుంటే మిమ్మల్ని మీరు రిపేర్ చేయడం కాదండి, మీ శరీరం రిపేర్ చేస్తుంది. మీకు థైరాయిడ్ తగ్గుతుంది, మీకు డయాబెటిక్ తగ్గుతుంది, మీకున్న అనేక రకాల డిసార్డర్స్, మళ్ళీ చెప్తున్నాను, రుగ్మతులు తగ్గుతాయి. 100%. చాలా మందికి ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ వస్తుందంటే ఎల్డిఎల్ వల్ల, హెచ్డిఎల్ వల్ల, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడం వల్ల కానే కాదు. మీకు తెలియదు, ఒక విషయాన్ని చెప్తున్నాను, గుండెని రాయి చేసుకుని వినండి. పోషక విలువల లోపం వల్లే గుండె జబ్బులు వస్తున్నాయి. ఇదేంటి పోషక విలువల లోపం వల్ల గుండె జబ్బులు వస్తాయి అన్నాడు విక్రమ్ అని అనుకుంటున్నారా? నేను ఏది చెప్పినా విత్ ఎవిడెన్స్ చెప్తాను. ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ఎలా అయితే ఎవిడెన్స్తో ఉందో, లీగల్గా ఉందో, ఎథికల్గా ఉందో, పవర్ఫుల్గా ఉందో, నా మాటల్లో అంతే పవర్ ఉంటుంది. 100%. శరీరంలో వైటమిన్ బి యొక్క డెఫిషియన్సీ వల్ల మీలో హోమోసిస్టిన్ అనే ఒక ఎమినో యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ హోమోసిస్టిన్ ఏం చేస్తుందంటే మీ నరాల వ్యవస్థల్లో ఎక్కడైతే నరాలు ఉన్నాయో, గుండె నరాలు కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ప్రతి చోట రక్తంలో గడ్డలు కట్టడానికి అది తోడ్పడుతుంది. దానివల్ల ఎల్డిఎల్ చేసే అనర్థాల కన్నా హోమోసిస్టిన్ ఎక్కువ చేస్తుంది. అందుకనే సన్నగా ఉన్నవాళ్ళు కూడా గుండె జబ్బులకి కారకులు అవుతున్నారు, గుండె జబ్బులకి బలవుతున్నారు అనేది మీరు గ్రహించాలి. అవును, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎవరు వాడాలి ఇది అంటే ఎవరైనా వాడొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు వాడొచ్చా అంటే ఖచ్చితంగా వాడాలండి. మనం ఇచ్చేది యాంటీ ఆక్సిడెంట్, పుష్కలంగా ప్రకృతి సహజసిద్ధంగా మనకు అందిస్తున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ని ఇస్తున్నాం. పర్ 20 mlలో 5,000కు దగ్గరగా మీకు యాంటీ ఆక్సిడెంట్ని మనం శరీరానికి ఇస్తున్నాం. పరగడుపున ఉదయాన్నే లెగంగానే దీన్ని తీసుకుంటే చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎన్నో వేల మంది టెస్టిమోనీస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కంపెనీ యొక్క ఆఫీస్ని విజిట్ చేయండి. ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళతో మాట్లాడండి. ఎవరు తీసుకోకూడదు అనడానికి ఆస్కారం లేని ఒక అమృతాన్ని, ఔషధాన్ని కాదండి, అమృతాన్ని ఈరోజు మీకు అందిస్తుంది విక్టస్ లైఫ్ సైన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా మంది అది వాడకూడదు, ఇది వాడకూడదు అంటారు. లాక్టేషన్ టైంలో వాడకూడదు అంటారు. మీరు అర్థం చేసుకోండి, గర్భవతులు వాడచ్చు, తల్లి బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు వాడచ్చు, పసిబిడ్డ 3 మాసాల తర్వాత నుంచి కూడా వాడచ్చు. అంటే ఇది అమృతం కాకపోతే ఔషధం అవుతుందా చెప్పండి? ఇంతకన్నా మీకు ఎలా చెప్తారు, ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు? ప్రకృతి మీకు ఈరోజు ఈ వీడియోని పంపించింది. మీలో ఉన్న సమస్యలు ఏమండి, ఫ్రీ రాడికల్ మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, కానీ మీ ప్రతి ఒక్కళ్ళ శరీరంలో కూడా కోటాను కోట్లు ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. అందుకే పరిగెత్తలేకపోతున్నాం, అందుకే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. స్పెరం కౌంట్ ప్రాబ్లం, పిల్లలు సంతానలేమి సమస్యలు, ఎన్నో రకాల డిసార్డర్స్కి కారణం మన శరీరంలో ఫ్రీ రాడికల్. సో ఈ వీడియో ద్వారా నేనైతే చాలా సంతోషంగా వాయిస్ ఆఫ్ విక్రమ్ ఈరోజు ఎన్నో కుటుంబాలకి నేను ఈ వివరణను అయితే షేర్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఈ కంపెనీ ఫౌండర్ రఘుపతి నాగేశ్వరరావు గారు కృషి ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇస్తుంది. ఆదాయం అంటే ఏం కాదండి, మీరు వాడుకుంటే హెల్త్ ఈజ్ మోర్ దెన్ వెల్త్. మీ శరీరం అనే దేవాలయాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే దాన్ని మించిన ఆదాయం ఇంకొకటి ఉందా చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే ఏంటండి మన దగ్గర మంచి ఆరోగ్యం లేకపోతే, మంచి ఆహారం తీసుకుంటూ మనిషి ఆనందంగా బ్రతకకపోతే కోట్ల రూపాయల డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈరోజు నేను ఈ వీడియో చేయనందుకు వావ్, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కంపెనీ సిఎఫ్ఓ నందు ఉపేంద్ర గారు చాలా మంచి కృషి చేస్తున్నారు. అనేక రకాల విషయాలపైన ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే సలీం అండ్ కాజా గారు కూడా నాకు ఎంతో మంచి మిత్రులుగా ఈ కంపెనీ పరిచయం చేసింది. ఇలాంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసిన మేరీ గ్రేస్ గారికి నేను ఎప్పుడూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈరోజు వాయిస్ ఆఫ్ విక్రమ్ ద్వారా ఇన్ని వేల మందికి ఈ వీడియో చేయడానికి గల కారణం గడప గడపకి విక్టర్స్. సో మెనీ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు పైప్ లైన్లో ఉన్నాయి మిత్రులారా. చాలా రకాల ప్రోడక్ట్స్ ఇంకా వస్తాయి. వీళ్ళ టీమ్, వీళ్ళ విజన్ అండ్ వీళ్ళ మిషన్ చాలా బాగా నాకు నచ్చింది. అందుకనే నేను కూడా ఒక మంచి, మనం ఎవరితో ఉంటే వాళ్ళలాగా మారతామని చెప్పి నేను
ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఒక పాజిటివ్ ఫ్యామిలీతో ఉంటే పాజిటివ్గా, ఒక నెగిటివ్ ఫ్యామిలీతో ఉంటే నెగిటివ్గా, ఒక ధనవంతులతో తిరిగితే ధనవంతుల్లాగా, ఒక మంచి ఆలోచనతో ఉంటే మంచి ఆలోచనలాగా మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఎస్, 100%. నేను ఇంకా చాలామంది గురించి అయితే కంపెనీ ప్రతినిధుల గురించి నాకు పూర్తిగా పేర్లు తెలీదు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వివరాలు కావాలంటే ఎలాంటి వీడియో చేయమంటారో మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ఏదైతే మనకు అందించిందో దాన్ని మళ్ళీ మనం ఇప్పుడున్న జనరేషన్లో తీసుకోగలుగుతున్నామంటే అలాంటి 3 ఎలిమెంట్స్ ఒకే ఒక లీటర్ బాటిల్లో వీళ్ళు 34 రకాల ఇంగ్రీడియంట్స్తో మళ్ళీ మనకు అందిస్తున్నారు అంటే ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని మనం కంపల్సరీ అందరికీ షేర్ చేయాలి. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. వావ్, ఎస్, నేను తాగుతున్నాను, పక్కన వాళ్ళని తాగమని చెప్తున్నాను. ఎస్ అండి, 100%. నేను ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మీరు మళ్ళీ ఎవరికి ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి ఆరోగ్యపరంగా నాకు కామెంట్ చేయండి. ఎక్కడ నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ని మీ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్టర్స్ లైఫ్ సైన్స్, టుగెదర్ వి రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏపీఎన్ తెలంగాణ. థ్యాంక్ యూ యూనివర్స్.